సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసులు ఇచ్చాయి విపక్షాలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 7 పార్టీల నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కలిశారు. ఈ నోటీసులపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలగించాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి విపక్షాలు నోటీసులిచ్చాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 7 పార్టీల ప్రతినిధులు వెంకయ్యను కలిశారు. అధికారాలను సీజేఐ దుర్వినియోగం చేస్తున్నారంటూ నోటీసుల్లో వివరించారు. 71 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులను వెంకయ్యకిచ్చారు. అందులో 7 ఎంపీలు రిటైర్ అయినా తగిన సంఖ్యాబలం ప్రకారమే నోటీసులున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. So we have moved a motion for impeachment for the removal of Chief Justice of India under 5 listed grounds of misbehavior. We have sought his removal under Article 217, read with Article 124(4) of the Constitution of India. While submitting this motion to Honorable Chairman, we did not discuss the merits. We just requested him that this is our motion and the number required for the motion to entertain, and under the Constitution of India, the number required for the chairman to take action or to entertain the motion has to be minimum 50 members. Since Chief Justice Deepak Mishra was appointed to the high office, there have been situations when questions have been raised about the manner in which he has dealt with certain cases and taken certain administrative decisions. There have been internal rumblings resulting in open discord amongst judges in the Supreme Court. జస్టిస్ లోయా మృతి కేసులో సీజేఐ ఇచ్చిన తీర్పుపై ప్రతీకారంతోనే కాంగ్రెస్ అభిశంసన నోటీసులిచ్చిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. అభిశంసన నోటీసులను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటోందని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఒక న్యాయమూర్తిని ఒత్తిడి చేసి మిగిలిన న్యాయమూర్తులకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. త్రిపుర సీఎం కూడా నోటీసులపై స్పందించారు. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో జనం దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ఈ నోటీసులిచ్చిందన్నారు. గతంలో జడ్జిలపై అభిశంసన నోటీసులిచ్చినా దేశంలో ఇప్పటి వరకు ఈ తీర్మానం ద్వారా ఒక్కరిని కూడా తొలగించలేదు.